ఈ వీక్లో అంటే ఇప్పుడు ఉన్నది లాస్ట్ ఆఫ్ ఓటింగ్ లిస్ట్లో అయితే పృథ్వీ, ఈ విష్ణుప్రియ, యష్మి కనబడుతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ని కట్ చేసామన్న పేరుతో టేస్టీ తేజాన్ని తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టారు గ్రాఫ్లో. ఎలాగా గౌతమ్కి అందరూ నెగిటివ్గా ఉండటం వల్ల మనోడు కూడా టాప్ 5లో పైన ఉన్నాడు గ్రాఫ్లో. కాబట్టి వీళ్ళ ముగ్గురే డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా కావచ్చు, వీళ్ళని చెప్పలేము. ఎందుకంటే ఒకరిని మించిన వాళ్ళు ఒకరు యాటిట్యూడ్స్లో వాళ్ళని బట్టి డిసైడ్ అవుద్ది. అక్కడ వాళ్ళ ఆడే గేమ్ థియరీని బట్టి మారుతూ ఉంటుంది. యష్మి టాప్ 5లో ఉంటుంది అనుకుంటా, ఎలిమినేషన్ అవుతుందని మీరంటారు. టాప్ 5 రేంజ్ అని బిగ్ బాస్ అంటారు. నాకు కూడా ఉంది, యష్మి మార్చుకుంటే టాప్ 5 క్యాండిడేటే. నేను చెప్తున్నాను కదా, టాప్ 5లో ఉండే యష్మియే, నేను కాదనట్లా. కానీ వే ఆఫ్ టాకింగ్ మాట్లాడే విధానంలో హెచ్చు తగ్గులు, అంటే మార్చుకోవాల్సిన మాటలు. నువ్వు ఎంతలో లిమిట్లో మాట్లాడాలో అంతే మాట్లాడాలి, కానీ ఓవర్గా మాట్లాడకూడదు, ఆర్గ్యుమెంట్ చేయకూడదు, ఓవర్ యాటిట్యూడ్ చూపించకూడదు. ఓవర్ యాటిట్యూడ్ జనాలకు నచ్చదు, చాలా చిరాగ్గా ఉంటుంది అన్నమాట, దరిద్రంగా ఉంటుంది. అలాంటి దరిద్రమైన మాటలు అందరూ తీసుకోలేరు. 50% సైకోలు ఉంటారు, వాళ్ళకి నచ్చితే ఆ మాటలు. 50% జెన్యున్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళకి నచ్చవు ఆ మాటలు. ఎందుకంటున్నానండి ఈ మాట, ఎవరి మైండ్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు, నలుగురిలో నాలుగు రకాలుగా ఆలోచించారు. నాకు నబీల్ ఇష్టం, నీకు ఇంకెవరైనా ఇష్టం ఉండొచ్చు. అర్థమైందా? అదే చెప్తున్నాను కదా, డిపెండ్ యువర్ మైండ్ అంతే. అదే మీ ఒపీనియన్, అది మీ పర్సనల్ ఒపీనియన్, నా ఒపీనియన్ కాదు కదా. ఓకే.